Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi everyone, this is Shivkumar from Ropes Organization. Today 10th class public examination purpose ki మనకి చాప్టర్ వైజ్ 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇవ్వడానికి చాప్టర్ వైజ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని మనము డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంకా ఉన్నది ఓన్లీ 11 డేస్. ఈ 11 డేస్లో మనము చాలా క్రూషియల్ టైం. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అట్లాగే ఎలాంటి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందనేది మనం చాప్టర్ వైజ్ చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏ మోడల్లో వస్తాయి అనేది. ఇప్పుడు మనం రియల్ నెంబర్ చాప్టర్ తీసుకుంటే ఈ రియల్ నెంబర్ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసామంటే గాన ఇక్కడ ఫస్ట్ వన్ ఎక్స్ప్రెస్ 0.75 ఇన్ P/Q ఫామ్ అనేది క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ 0.75 ఇన్ P/Q ఫామ్ అన్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే 75/100. ఓకే, దీన్ని P/Q ఫామ్ గా తీసుకోవచ్చు. దాన్నే మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్ అనుకుంటే కన్నా దీన్ని 25 టేబుల్తో 25 తిరిగేదా 25 4 జర్ కూడా క్యాన్సిల్ కొట్టచ్చు. కానీ వాడు సింపుల్గా 0.75 అన్నాడు కాబట్టి 75/100 గా రాస్తాం. ఇంకా ఇందులో మనకి సెకండ్ వన్ తీసుకుంటే 23 దీనికి వస్తే 23/2³ ఇంటూ 5² అని ఇచ్చాడు. దీన్ని మనము ఎలా తీసుకుంటామంటే 23/2³ ఉంది, దీన్ని 5² ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని 5/5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు 25/5 115/2³ ఇంటూ 5³ వస్తుంది. ఇది 2m ఇంటూ 5n ఫామ్లో ఉంది. దీన్ని 1115/2 ఇంటూ 3 హోల్ పవర్ 3గా రాస్తాం. ఇప్పుడు 115/2 ఇంటూ 3 10³ అవుతుంది. దాన్నే మనము 115/1000 గా రాయొచ్చు. 1000తో 115 డివైడ్ చేస్తే 0.115 అనేది డెసిమల్ ఫామ్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సి డెసిమల్ ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 23/2³ ఇంటూ 5² ఎంత అంటే 0.115. ఓకే, నౌ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ log 25 is equal to x. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ క్వశ్చన్ చూస్తే log 25 125 బేస్ 5 ని ఎలా రాస్తామంటే log 5³ బేస్ 5 గా రాస్తాం. దీన్ని మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ లాగ్ x⁴n ఫామ్ లో ఉంది కాబట్టి n log x ఫామ్ లోకి మారుస్తాం. n log x బేస్ x. సో ఇది x ప్లేస్ లో 5 ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే 3 ఇంటూ log 5 బేస్ 5 వచ్చి 1, దాన్ని 3 గా మారుస్తాం. సో దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని x వాల్యూ ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కి వస్తే వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ 6/2023. మనము ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఏం నేర్చుకుంటామంటే 6 పవర్ ఏదైనా ఉండని దాని యూనిట్స్ ప్లేస్ డిజిట్ మళ్ళీ 6 వస్తుంది. అంటే 6ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా దాని యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. కాబట్టి 6/2023 యూనిట్స్ ప్లేస్ డిజిట్ is 6 only. So is 6. Okay, next ఇంకా find the value of log 8/27 base 2/3.
సో ఫిఫ్త్ క్వశ్చన్కి వస్తే log 8/27 బేస్ 2/3 అన్నారు. ఈ 8ని మనం 2 క్యూబ్ అని రాయొచ్చు, 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని డైరెక్ట్గా log 2/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు, బేస్ 2/3 అని రాయొచ్చు. దీన్ని log x పవర్ n బేస్ ఏ ఫామ్ లో ఉంది కాబట్టి బేస్ x ఫామ్ లో 3 ఇంటూ log 2/3 బేస్ 2/3, అప్పుడు దాన్ని 3 ఇంటూ 1 3 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చి 3. ఓకే, నౌ ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రేషనల్ నంబర్, ఇందులో రేషనల్ నంబర్ ఏది కాదు, సారీ ఇర్రేషనల్ నంబర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇర్రేషనల్ నంబర్, ఇందులో ఇర్రేషనల్ నంబర్ ఏది కాదు అంటే ఏదైతే ఇర్రేషనల్ 2 అనేది ఇర్రేషనల్, 5 అనేది ఇర్రేషనల్, 0.1011011040410 it is also irrational ... so it is rational. It is rational means not irrational. So here D option we can keep. Okay, now next the value of log root c base c, దీన్ని మనం log root c base c నేమ్ రాయొచ్చు అంటే log c పవర్ 1/2 బేస్ c అని రాయొచ్చు. అలాగే దీన్ని 1/2 ఇంటూ log c బేస్ c గా రాస్తాం. ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం అంటే 1/2 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ log root c బేస్ c వాల్యూ వచ్చి 1/2. సో ఆప్షన్ బి పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ స్టేట్ ది యూక్లిడ్ డివిజన్ లెమ్మా, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, యూక్లిడ్ డివిజన్ లెమ్మా వాట్? సి సింపుల్, యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఏం రాస్తామంటే ఏ ఈస్ ఎనీ ఇంటీజర్, any positive integer then b is divisor and q is quotient, r is remainder, then a is equal to bq plus r, in bracket 0 is less than or equal to r is less than b. This is the condition. So this is Euclid division lemma. Simply we can write for 1 mark purpose. Okay, that's only. Next చూడండి, స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ తీసుకుంటే ఇది 8th 9th క్వశ్చన్ లో చూడండి ఫండమెంటల్ థియరమ్. సో ఫండమెంటల్ థియరంలో ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ can be expressed as the product of primes. So here each prime is unique. సో అంటే ఏంటంటే ప్రతి ప్రైమ్ నెంబరు ఒకేసారి వచ్చేలాగా వస్తుంది అనమాట. అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయినా కూడా మనము ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయొచ్చు. ఇదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, సో ఇది 9th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, 9th క్వశ్చన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇప్పుడు మనము 10th క్వశ్చన్కి వెళ్తే అజర్షన్. So 25/32 is a terminating decimal. Yes, it is a 25/32 we can write as terminating decimal. ఎలాగా? ఇప్పుడు అజర్షన్
So 10th law assertion. See, 25 by 32 we can write as 25 by 2 power 5. So if we multiply with 5 power 5, so 5 power 5, then we can get the, so it is, we can write as 5 square into 5 power 5 by 2 into 5 whole power 5. That's we can write 5 power 7 by 10 power 5. So in the decimal number, in the denominator 10 is there. So we can write that is 5 power 7 by 10 power 5. So here it is in the form of 10 power. So it is a terminating decimal. So it is true. Next reason. In P by Q, if prime factorization of Q is in the form of 2 power n into 5 power m, then P by Q is terminating. It is also true. So both are true. Okay, that's we can write. Next question number, see, 2 marks questions. So if you observe 2 marks questions, find HCF and LCM of 12 into 12, 15, 21 by the prime factorization method. So మనకి HCF, LCM దీని నుంచి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2కి వస్తే, క్వశ్చన్ నెంబర్ 11 2 మార్క్స్ లో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ అనేవి 12, 15 అండ్ 21. ఇప్పుడు వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ గా రాయాలి. 12 is equal to 2 into 3 we can write, that is equal to 2 square into 3. Next 15 we can write as, see here 5 into 3, and 21 we can write as 7 into 3. So in all 3 is there. In all 3 is a common factor. Okay, therefore HCF of, otherwise in bracket, 12, 15, 21 is 3. LCM of 12, 15, 21 is equal to, here 3 is common, 3 into 2 square into 5 into 7. So here 3 into 4, 12. So 12 5 are 60, 6 7 are 42. So 420 is LCM. Okay, so like this, first we have to write in the prime factorization form. So after writing that one, which is the common factor is in all the numbers, that we can take as HCF, and common factors into non-common factors. So if it is a common factor, the highest exponent common factor we should take to find the LCM. Okay, so this is the way how to find the HCF and LCM. Okay, next this question is number of times, more times this question is repeating in public examinations. Okay, see, how will you know that 17 into 11 into 2 plus 17 into 11 into 15 is a composite number? Explain. See, if we observe 12th question, they given 17 into 11 into 2 plus 17 into 11 into 15. They are asking, how do we say that is a composite number? Now we will say, see here in this one 17 and 11 are the common factors in both. Then we can take 17 into 11 into 2 plus 15. Okay, that implies that is equal to 17 into 11 into, it is 17. See, if you observe this one, it is prime number, it is also prime number. Thus we can write as 17 square into 11. So both are prime numbers. So what is fundamental theorem? Every composite number can be expressed as the product of prime number. See, this is the multiplication of two prime numbers. So if we multiply this one, we will get the composite number. So this is the one. So therefore here 17 into 11 into 2 into plus, so 17 into 11 into 15 is composite number.
composite number because okay, 17 and 11 are primes. Okay, so this one last you have to show this one. Understood? So ఈ విధంగా మనము ఇచ్చిన నెంబర్స్ ని కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ఈ మెథడ్ లో చేసుకొని లాస్ట్ లో ప్రైమ్ నెంబర్స్ రప్పించి దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అనేసి ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో ఇది మెథడ్ అన్నమాట. నెక్స్ట్ హియర్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి ఎక్సర్సైజ్ 1.5లో మనకి ఈ మోడల్లో ప్రతిసారి 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూస్తే log 343/125. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే log 7³/5³ అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని log 7/3 హోల్ క్యూబ్ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని 3 log 7/3గా రాస్తాం. 3 log 7/3గా రాస్తాం. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయమన్నాడు కాబట్టి 3 into log x/y ఫార్ములా ఉంది కాబట్టి log 7 minus log 5 అని రాస్తాం. x/y కాబట్టి log x minus log y. సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈ మెథడ్ అనేది. ఓకే, సో మనకి ఈ మెథడ్లో మనము చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we discuss remaining all the problems. Chapter wise we'll go. So if you prepare like this, if you observe these videos carefully, if you learn in this method, you will get 100/100 marks in the mathematics. Okay, thank you everyone. If you understand this one, please like and share this video. Thank you everyone.